అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు శ్రీ ఇరుకొండల పరమేశ్వరి దేవస్థానం వద్ద గణేష్ ఘాట్ పై యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సామూహిక యోగా కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువుల పర్యవేక్షణలో ఆసనాలు వేశారు. పలువురు చిన్నారులు వివిధ ఆసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. మనం జూన్ 8 నుంచి యోగా కార్యక్రమాలు చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ సన్నూరు చెరువు దగ్గర కూడా ఈరోజు దాదాపుగా ఒక 700 నుంచి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి తదుపరి 21 జూన్ ఫైనల్ గా ఈసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఈ యొక్క యోగా కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా. మీకు అందరికీ తెలిసింది యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగాని ఇంట్రొడ్యూస్ చేయడం తెలిసింది మనందరూ కూడా. దీనివల్ల యోగా చేయటం వలన అంటే మన భౌతికంగా కాకుండా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు అంటే కనీసం ఒక అవకాశం ఉంటే ఒక అరగంట సరే యోగా చేస్తే మానసిక ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అది చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కనీసం లేదా ఒక 10 minutes చేసినా కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యోగా వల్ల అనేక వ్యాధులకు సంబంధించిన కూడా ఈ యొక్క యోగా వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు చేస్తే మన ఆరోగ్యానికి కాకుండా మానసిక ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటాం. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ యోగా ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగా చేయటం చాలా మంచిది. షుగర్ కానీ అన్ని జబ్బులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు స్కూల్స్లో అయితే మన డ్రిల్లు అన్నీ ఉండేది. ఇంట్లో కూడా జాయింట్ ఫ్యామిలీలు అయితే మనం అందరం కూర్చొని కింద కూర్చొని ఏదో ఒకటి కూరగాయలు కట్ చేయటం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది. అంతా నిల్చుకొని చేయటమే అయిపోయింది. కత్తులతో కట్ చేయటం అన్నీను అసలు కింద కూర్చునే పనే లేకుండా ఉంది. ఎవరికి కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు మనకి డ్రిల్ అనేది స్కూల్లో కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అందుకని యోగా చేయటం మన జీవితానికి చాలా మంచిది. ఒక గంటైనా రోజు చేయాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేము జిల్లా ప్రజా పరిషత్ మండలాల్లో కానీ స్కూల్లో కానీ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందరికీ యోగా టీచర్లకి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.